ప్రియమైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, నీ నామము ఘనమైనది, మహోన్నతమైనది. మేము ఆశ్రయింపదగిన నామం గనుక మీరు మాకు చేసిన గొప్ప త్యాగాన్ని మీ నామమును బట్టి అది చేస్తూ వచ్చిన అందుని బట్టి స్తోత్రాలు. మాకు కనబరిచిన మీ రక్షణ, మేము పొందిన మేలులు, వీటన్నిటిని బట్టి కృతజ్ఞతతో మీకు సమర్పణకి మాకు మీరు చేసిన త్యాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు ఆరాధన భాగమును మీ చేతులకు అప్పగించుకుంటూ మాతో మాట్లాడి మీ వాక్యాన్ని మాకిచ్చి మమ్మల్ని బలపరిచి ఆరాధన కొరకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాము. ప్రతి ఒక్కరూ బైబిల్ కలిగి ఉండాలి, పాటల పుస్తకం కలిగి ఉండాలి. ఆరాధనకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథము 45వ కీర్తన కోరహు కుమారులు రచించిన కీర్తన. పది 11 వచనాలను మనం చదువుదాం. అందరం కలిసి 10, 11. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుగుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. చదవబడిన వాక్య భాగము కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానము, ప్రేమను గూర్చిన గీతము అని కింద రాయబడింది. ఎవరి ప్రేమను గురించి రాయబడింది అని అంటే దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి ఒక అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఏంటంటే దేవుడు ఆ ప్రజలను ఎన్నుకుంటూ వచ్చాడు. దేవుడు ఆ ప్రజలను ప్రతిష్ఠించుకున్నాడు. అబ్రహాం యొక్క సంతానం. అతని నుండి ఈ సర్వ ప్రపంచాన్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఈ దేవునికి మానవునికి కలిగినటువంటి అనుబంధం కేవలము ఆయన దేవుడు మనము ప్రజలము అనే బాంధవ్యం కాకుండా ఆయన మనకు తండ్రి అనే సంగతి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన మనకు స్నేహితుడు అనే సంగతి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన మనల్ని ప్రేమించిన ప్రియుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన సహోదరుడు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చాయి. ఆయన మన స్నేహితుడు అనే సంగతి కూడా రాయబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ ఏ ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, ప్రభువు తన ప్రాణమును అర్పించి ఎఫెసీ పత్రిక 5:2 ప్రకారంగా ఆయన ఎటువంటి త్యాగాన్ని చేస్తూ వచ్చాడో ఆ త్యాగాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఇది నిజమైన ప్రేమ.
ఈ ప్రేమ మన కొరకు తన్ను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆ ప్రేమను గూర్చినటువంటి సంగతులు ఇక్కడ వధువైన సంఘము ఎవరి కొరకైతే యేసు ప్రభు ప్రాణం పెట్టాడో ఆ ప్రాణం పెట్టబడినటువంటి కన్యక, పరిశుద్ధమైన యేసు ప్రభు రక్తము చేత కడగబడిన వధువు కన్యక, యేసు ప్రభు కొరకు సిద్ధపరచబడుతున్న కన్యక సంఘము. ఈ సంఘము ప్రభు యొక్క శరీరం అని రాయబడింది. సంఘం అంటే ఏంటంట? యేసు ప్రభు వారి శరీరం. అంటే మనం ఇప్పుడు క్రీస్తులో ఐక్యమై ఉన్నాము. ఇప్పుడు తల వేరు మొండెము వేరు అన్నట్లుగా ఉన్నాయా? మనకు లేవు కదా. ఆ శరీరం అంతా ఏ విధంగా ఈ తలకు అతుక్కొని ఉన్నదో ఆ విధంగానే ప్రభువైన యేసు క్రీస్తుకు ఈ శరీరం అనే సంఘము అటాచ్మెంట్ అయి ఉండాలి. అప్పుడే ఆ యొక్క శరీరము అనేటటువంటి దానికి పరిపూర్ణత ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు శిరస్సు అయితే మనము ఆ శరీరములోని అవయవాలం. కాబట్టి ఇక్కడ ఎందుకు సంఘం గురించి వ్రాయబడుతూ వచ్చిందనంటే ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమించిన ఆ ప్రేమను బట్టి ఇక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంది. 45వ కీర్తన 11వ వచనంలో ఈ రాజు నీ ప్రభువు. ఈ రాజు ఎవరంటే చెప్పండి? నీ ప్రభువు, మన ప్రభు, నా ప్రభు, మనందరి ప్రభు. ఈ యొక్క అనుబంధం ఎప్పుడైతే ఏర్పడుతూ ఉందో ఆ అనుబంధంలో అనేకమైన అర్పణలు జరుగుతాయి, అనేకమైనటువంటి వాగ్దానాలు ఇవ్వబడతాయి. ఆ వాగ్దానం ఏంటంటే అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవుడు కోరిండంట. రాజుగా, రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? ఈ యొక్క కుమారి, ఏ కుమారి? సియోను కుమారి, ఇశ్రాయేలు కుమారి. ఇశ్రాయేలులందరినీ కలిపి ఒక స్త్రీగా పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సంఘాన్ని అంతటిని వధువుగా ఒకే వ్యక్తిగా పోలుస్తున్నాడు. ఒక్కటే, వేరువేరు కాదు. మనకు వేరువేరు పేర్లు ఉన్నాయి, వేరువేరు కుటుంబాలు ఉన్నాయి, వేరువేరు ఇండ్లు ఉన్నాయి, వేరువేరు స్థలాలు ఉన్నాయి, వేరువేరు ప్రాంతాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభువులో మాత్రం వీఆర్ ఆల్ ఈక్వల్. అందరూ సమానం. ఆల్ ఇన్ వన్ అండ్ వన్. అందరూ కలిసి ఒక్కటిగా మనం ఉన్నాం. అందరము కలిసి ఒక్కటిగా మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే మరి ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవుడు కోరిన ఈ శ్రేష్టమైన కోరిక యొక్క అంతరార్థం ఏంటి? అంతరార్థం ఏంటి? ఏ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? ఆరాధనకు వచ్చిన మనము ఏమి ఇవ్వడానికి మనము ప్రభు సన్నిధిలో కూర్చున్నాం? దావీదంటాడు 116వ కీర్తనలో, నీవు నా కొరకు చేసిన ఉపకారములన్నిటి కొరకు నేనేమి చెల్లించగలను? చదవండి. కీర్తనలు 116లో 12వ వచనం. చాలు. ఈ ప్రశ్న దావీదు తనకు తానుగా వేసుకున్నాడు. యెహోవా నాకు ఎన్నో ఉపకారాలు చేశాడు. దావీదు అనుకుంటున్నాడు, నేను ఆయనకేమి చెల్లించాలి? ఎవరైనా మనము ఒక చిన్న లిఫ్ట్ ఇస్తే కొంచెం అక్కడ దాకా దించవా అన్నారనుకోండి, మన బండి ఉత్తగానే పోతుంది కదా, కాబట్టి అక్కడ దాకా దించొస్తాం, మంచిది. వాళ్ళు ఏం చెప్తారంటే చాలా థ్యాంక్స్ అన్న,
ఎప్పటివరకు తీసుకొచ్చావు? లేకపోతే బండ్లు రావట్లేదు, ఆటోలు రావట్లేదు, బస్సులు రావట్లేదు. చాలా బాధపడి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. నాకు మేలు చేసినందుకు నీకు కృతజ్ఞతలు. ఒక చిన్న మేలు చేస్తేనే వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఒక చిన్న ఉపకారానికే మనం ఎంతో రుణపడి ఉంటున్నాం. ఎవరైనా మనకి పిలిచి భోజనం పెడితే అయ్యో నేను ఎప్పుడు పెట్టాలి వాళ్ళకి అంటున్నాం. ఎవరైనా మన పెళ్ళికి వచ్చి ఏదైనా కానుకలు చదివిస్తే మరలా వెళ్ళి నేను ఎప్పుడు పెట్టాలనుకుంటున్నాం. ఎవరైనా మనకు ఒక వస్తువు పెడితే మరలా తిరిగి అతనికి ఎప్పుడు చెల్లించాలని రుణపడి ఉంటున్నాం అంటున్నాం. కానీ దావీదు ఇక్కడ ఏమంటాడంటే, నీవు నాకు ఎన్నో మేలులు చేశావు, నాకు ఉపకారాలు చేశావు, కాబట్టి నేను ఆయనకి ఏమి చెల్లించగలను? దేవుడు అడుగుతున్నది ఏంటంటే నీ సౌందర్యం. సౌందర్యం దేవుడు అడగటం ఏంటి? మనలాగా దేవునికి కోరికలు ఉన్నాయా ఈ లోకంలో? ఆయన మన వంటి మానవుడా? మన సౌందర్యాన్ని ఎందుకు కోరాడు? ఆయన బాహ్య సౌందర్యాన్ని కోరలేదు కానీ అంతరంగ సౌందర్యాన్ని కోరినవాడు. మనకు బయట ఒకళ్ళు ఉంటారు, లోపల ఒకళ్ళు ఉంటారు. ఇద్దరు వ్యక్తులు లోపల ఉంటారనమాట మన దగ్గర ఎప్పుడు కూడా. వాక్యం ఏం చెప్తుందంటే, ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీ ప్రభు. ఎవరి రాజు? వాస్తవంగా ఈ కోరహు కుమారుల కాలంలో అప్పుడు రాజుగా పరిపాలన చేస్తున్న వాళ్ళు ఎవరు అని అంటే దావీదు పరిపాలనలో వాళ్ళు ఉన్నారు. కోరహు కుమారులు కానీ, ఆసాపు కానీ, యెదుతూను కానీ, తర్వాత ఇంకా చాలామంది ప్రధాన గాయకులు అన్నారు. కింద పైన రాయబడింది కదా, ప్రధాన గాయకుడు అంటే ఎవరు? ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ యొక్క ప్రధాన గాయకులు ఎవరైతే పాటలు పాడగలరో వాళ్లకు పాట రాసిస్తున్నాడు. ఇదిగో ఈ పాట బాగుందని. మనము సాధారణంగా లోకంలో కూడా మనం చూస్తాం. బాలసుబ్రహ్మణ్యం పాట పాడటానికి ఉంటాడు, వేటూరి సుందరరామూర్తి పాట రాసేస్తాడు. అర్థమైందా? ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, తర్వాత ఇంకా చాలా సి నారాయణ రెడ్డి గారు, వీళ్ళు చాలామంది పాటలు రాసే శ్రీశ్రీ, ఇట్లాంటి కవులు ఏం చేస్తూ వచ్చేవాళ్ళంటే పాట రాసేవాళ్ళు, కానీ వాళ్ళకి పాట రాదు. కానీ ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఆ ప్రధాన ఎవరైతే గాయకులు ఉన్నారో వాళ్ళకి ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి రాగాలు తెలుసు, శృతి తెలుసు, తాళం తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు దావీదు కూడా కీర్తనలు రాసి వాళ్ళకి ఇచ్చేవాడు ప్రధాన గాయకుడికి. ఇప్పుడు కోరహు కుమారులు కూడా కీర్తనలు రాసి ఇస్తూ ఉన్నారు. ఏంటంట, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ మనం చూస్తాం, ఈ రాజు అంటే ఎవరి రాజు? ఈ రాజు కేవలం దావీదు కాదు కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, శ్రీమంతుడును అద్వితీయుడునగు ఆ సర్వాధిపతి ఆ యుక్త కాలంలో యందు ఆ ప్రత్యక్షతను కనబరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఎవరంటైనా ఆ సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ సర్వాధిపతి అంటే ఈ సర్వ ప్రపంచం మీద అధిపతి. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ అధికారి అయినటువంటి రాజు, పరిపాలించే పరిపాలకుడు, ఏలినవాడు, ఏలిక అంటారు కదా, ఏలినవాడు ఎవరైతే ఉన్నారో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుకనే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలము తీసుకుని వచ్చి ఆ హేరోదు రాజు దగ్గరికి వస్తున్నారు.
అడుగుతూ ఉన్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అంటున్నాడు. చదువుతారా మాట? మత్తయి సువార్త 2:2. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింపవచ్చు. రాజును పూజించడం ఏంటి? ఇప్పుడు మోడీ ఉన్నాడు అనుకో, మన భారతదేశానికి రాజు అనుకుందాం. ఆయనకి హారతులు ఇస్తారా? ఎవరు కదా, ఒక మనిషిగా గౌరవిస్తారు అంతేగాని. కానీ ఈ రాజు పూజింపదగిన రాజు, ఆరాధింపదగిన రాజు, మనము స్తుతులు చెల్లించడానికి అర్హుడైన రాజు. కాబట్టి ఈయన తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి వచ్చాము, ఆయనను పూజింపవచ్చాము. ఎందుకు వచ్చారంటే చెప్పండి. పూజ అంటే ఏంటి? పూజ అంటే ఏంటమ్మా? పూజ అంటే కొన్ని వస్తువులు ఉంటాయి, అక్కడ సమర్పించే కొన్ని వస్తువులు ఉంటాయి. పూజ చేసేవాళ్ళు దీక్ష పొందుతారు. అర్థమైందా? సంసార జీవితానికి దూరంగా ఉంటారు, మాంసాన్ని ముట్టరు, మందు ముట్టరు, ఇంకా చెప్పులు వేసుకోరు. ఇంకేం చేస్తారు? ఒక రకమైన దుస్తులు ధరిస్తారు. ఇంకేం చేస్తారు? ఉపవాసాలు ఉంటారు. ఇంకేం చేస్తారు? ఆ దీక్ష పూనినన్ని రోజులు దేవుని యొక్క జపాన్ని చేస్తూ ఉంటారన్నమాట. అర్థమైందా మీకు? ఇదే పూజ అంటే. హారతులు ఇస్తారు, బలులు అర్పిస్తారు. పూజ అంటే ఆరాధన. పూజ అంటే ఏంటి చెప్పండి? వర్షిప్. ఆరాధన పొందడానికి అర్హుడైన దేవుడు. సరే, ఇక్కడ ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నటువంటి ఈయన ఈ లోకంలో జన్మించడానికి ఒక యవనస్తురాలైన ఒక కన్యకను ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆమె ద్వారా ఈ లోకానికి రక్షకునివ్వాలనే ఆలోచన దేవునికి కలిగింది. మానవుడైన ఆదాము చేసినటువంటి తప్పును సరిదిద్దడానికి కడపటి ఆదాముగా యేసు ప్రభువారు వచ్చారు. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు సౌందర్యాన్ని కోరాడు. మరి నేను ఎటువంటి సౌందర్యాన్ని దేవునికి ఇవ్వాలి? దేవుడు కోరుకున్న సౌందర్యం ఏమిటి? నేను ఇవ్వాలనుకున్నది ఏంటి అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని పిల్లలమైన మనము దేవునికి అర్పించవలసినటువంటి, గత వారంలో కూడా కొన్ని విషయాలు నేను తెలియజేస్తూ వచ్చాను. చూడండి, కీర్తనలు 50:2 పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, సియోనును ప్రతిష్టపరచాలి. దేవుడికి తెలుసు ఆ సియోనులో తన బిడ్డలున్నారు. ఆ బిడ్డల మధ్యలో ఆ ప్రభు ఘనత పొందాలని ఆశపడ్డాడు. వారి మధ్యలో ప్రకాశిస్తున్న జ్యోతి వలె ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన వేం చేస్తున్నాడంట? ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ప్రకాశమానమైనటువంటి వెలుగుతో ఆయన ఉన్నాడు. యేసు ప్రభు జన్మించినప్పుడు ఏం జరిగింది? మత్తయి సువార్త 2వ ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచిన 8వ నుండి. మత్తయి సువార్త 2:8. వారికి ముందుగా నిలిచిన ఆ నక్షత్రము, అక్కడ యేసు జన్మించినప్పుడు అక్కడ విస్తారమైన కాంతి
వెలుగు ప్రకాశిస్తూ వచ్చింది. అర్థమైందా? చూడండి, ఇక్కడ 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. యేసు ప్రభువారు ఆయన నమ్మిన బిడ్డలు ఎప్పుడూ కూడా ఏం చేస్తారు తెలుసా? విడిచిపెట్టాడు. దేవుడు ముందుగా నడిచేటటువంటి వాడు. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తున్నాడు. వారు హేరోదు ఇంటికి వెళ్ళారు కదా, వాళ్ళు వెళ్ళాల్సింది హేరోదు ఇంటికి కాదు. నక్షత్రాన్ని వాళ్ళు విడిచిపెట్టారు. బెత్లెహేం దగ్గరికి వచ్చేసరికి భ్రమపడ్డారు. ఓ బెత్లెహేం అంటే హేరోదు రాజు ఉన్నాడు కాబట్టి హేరోదు ఇంట్లోనే పుట్టుంటాడు రాజు అంటే అనుకున్నారు. దేవుడు అందరికీ అన్ని బయలుపరచడం. అక్కడికి వచ్చిన తర్వాత దారి తప్పారు. సరాసరి హేరోదు ఇంటికి వెళ్ళిపోయారు. హేరోదు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హేరోదుకు అక్కడ అర్థం కాలేదు. అరే, మా భార్య ఎవరు గర్భవతి కాలేదే. ఇక్కడ వీళ్ళొచ్చేమో తూర్పు దిక్కున మేము నక్షత్రాన్ని చూసి వచ్చామని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజుని ఎక్కడ మనం వెతికేది అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరలా నక్షత్రము వారికి కనబడటం, ఆ శిశువు ఉండిన చోటు దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామంటే వారికి ముందుగా నడిచిన నక్షత్రం ఇక్కడ వారికి మార్గాన్ని నిర్దేశిస్తూ వెళుతున్నటువంటిది. కాబట్టి ఆ మార్గములో వెలుగు తేజరిల్లుతోంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. త్రోవకు వెలుగుగా వారికి నడిపిస్తూ ఉంది. చూడండి, ఒక్కసారి లూకా సువార్త 2వ అధ్యాయంలో అక్కడ ఎంత ప్రకాశవంతమైనటువంటి కాంతి ఉందో చూద్దాం. 8వ వచనం, 9వ వచనం, ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. గొర్రెల కాపరులు దగ్గర వెలుగు ప్రకాశిస్తూ వచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఒక గొప్ప వింతైన సంగతి జరిగింది. బెత్లెహేంలో ఒక గొప్ప వింతైన సంగతి జరిగింది కనుక ఆ వింత సంగతిని తెలియజేయటానికి దేవదూత అయినటువంటి ఆ యొక్క గాబ్రియల్ కావచ్చు, ఆ దూత అక్కడికి వెళ్ళి గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి అక్కడ నిలిచినప్పుడు వాళ్ళ చుట్టూ ఏం నిలిచిందంట? దేవుని మహిమ అక్కడ వారి చుట్టూ ప్రకాశించింది. ప్రభువు మహిమ అని రాయబడింది. ఈ ప్రభువు మహిమ అక్కడుంది కాబట్టి అక్కడ వాళ్ళు భయపడుతూ వచ్చారు, దిగులు చెందుతూ వచ్చారు. అబ్బా, ఇక మనం అయిపోయినట్టే. ఎవరో ఒక ప్రకాశమానమైనటువంటి జ్యోతి ఇక్కడ కనబడుతూ ఉంది, వెలుగు కనబడుతూ ఉంది. కాబట్టి పూర్వకాలంలో ఒక మాట ఉందన్నమాట, ఎవడైనను దేవుణ్ణి చూస్తే బ్రతకడు. కాబట్టి మన పని అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. అప్పుడు దేవదూత వారిని బలపరచడం జరుగుతూ వచ్చింది. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు ఉదయించాడు, జన్మించాడు. కాబట్టి మీరు వెళ్ళండి, చూడండి, రండి అని చెప్పి అక్కడ సువర్తమానం ప్రకటించడం జరిగింది. ముందుగా నడిచినటువంటి దేవుడు. మరొక మాట చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటడానికి దేవుడు ఏ విధంగా వాళ్ళ వెంట ఉన్నాడో ఒక్కసారి మనము చూద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో వారికి ముందుగా నడిచినటువంటి 13వ అధ్యాయము 21వ వచనం.
వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకై రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను. దేవుడు ముందున్నాడు వెనక్కున్నాడు చెప్పండి. చాలామంది దేవుడిని వెనక్కి నెట్టేస్తారు. నువ్వేంటి ప్రభా, నాకు అన్నీ తెలుసుగా, ఏమంటారు, నాకన్నీ తెలుసు, ఇదంతా నేను చేయగలుగుతాను, నాకు చాలా జ్ఞానం ఉంది, నీతో నాకు అవసరం లేదని చెప్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే తన ప్రజలకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. అక్కడ జ్ఞానులకు ముందుగా నడిచాడు, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. తర్వాత 14వ అధ్యాయంలో చూడండి, వారికి ముందుగా నడుస్తూ వచ్చాడు. 20 ఎన్నో వచనం అంటే 19వ వచనం చదవండి. సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. చూడండి ఇక్కడ 20వ వచనం, అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. ఒకవేళ శత్రువు నిన్ను తరుముతూ ఉన్నప్పుడు వారికి నీకు మధ్యలో నిలబడతాడు దేవుడు. అర్థమైందా? నేను నీకు ముందుగా వెళ్తాను. ఇంత గొప్ప దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు అడిగినటువంటి పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ ప్రకాశమానమైనటువంటి వెలుగు వారికి ముందుగా నడుస్తూ వచ్చింది. అర్థమైందా? అందుకే దావీదు అన్నాడు, అయ్యా నీ వెలుగు లేకనే మేము నశించిపోతున్నాం. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. చూద్దాం ఆ మాట కూడా. దేవుడు ఏమై ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు. ఆయన ఎటువంటి వెలుగు? కీర్తనలు 34 ఆయన 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. కాబట్టి దేవుని తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. వెలుగు, ద లైట్ ఆఫ్ గాడ్. దేవుడు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు మనం వెలుగుని చూస్తున్నామా లేదా చెప్పండి. వెలుగు ఎట్లుందంటే మనం చెప్పలేం, కానీ వెలుగును మనం చూస్తున్నాం. వెలుగు అని దేని చెప్తాం? పగలు సూర్యుడు ఉన్నాడు కాబట్టి వెలుగుగా ఇది కనబడతాడు. కానీ దేవుడంట కోటి సూర్యుల కాంతి కలిగినవాడు. ఒక్క సూర్యునే మనం చూడలేము, కానీ దేవుడు కోటి సూర్యుల కాంతి కలిగినవాడు. ఇక్కడ వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. ఎందుకంటే ఆయన పరిపూర్ణ సౌందర్యం కలిగిన వాడు కాబట్టి. ఆయన మరి అంత పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వాడైతే మనము ఇచ్చే సౌందర్యం ఆయనకి ఎలాంటిది? సరిపోతుందా? సరిపోదు. ఆయన కొరకు మనం సిద్ధపడాలి. ఆయనకు ఇంకా అధికమైన సౌందర్యాన్ని మన నుండి దేవునికి ఇవ్వడానికి మనం ఆశపడాలి. అందువల్లే కదా పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుని సిద్ధపరుస్తారు. రోజు ఉన్నదానికంటే అధికమైనటువంటి అయాస్తారు, బ్యూటీగా అందంగా వాళ్ళు తయారు చేస్తారు. చూడండి, ఒక్కరోజు కొరకు కాదు ఇది. ఒక్కరోజు కొరకు, పెళ్లి కొరకు మాత్రమే కాదు. జీవిత కాలము ఆ సౌందర్యవంతముగా మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అడిగిన సౌందర్యం మనలో రాకపోతే, దేవుడు కోరుకున్న సౌందర్యం మనలో లేకపోతే
ఇదిగో ప్రభా నా సౌందర్యం అని ఏ విధంగా ఇవ్వగలుగుతాం? ఒకసారి దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఆయన కోరుకున్నది అంతరంగ సౌందర్యం, ఇన్సైడ్ బ్యూటీనెస్. ఆయనలో అంతరంగ స్వభావాన్ని, అంటే నీ హృదయము నా హృదయము దేవునికి ఇష్టముగా ఉండాలి అనేటటువంటిదే దేవుని యొక్క కాన్సెప్ట్, ఉద్దేశం. అలా ఉన్నాయా? అటువంటి చక్కని హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతామా? చూద్దాం. ఇక్కడ మనం గమనించినప్పుడు ముందుగా మనం ఏం చేస్తూ రావాలంటే, యేసు ప్రభువాలే మనం కూడా సౌందర్యవంతులు కావాలంటే క్రీస్తు స్వరూపము మనలోనికి రావాలి. అర్థమైందమ్మా? ఏ రూపం రావాలా? క్రీస్తు స్వరూపము మనలోనికి రావాలి. అలా రాకపోతే మనము చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక ఆయన యొక్క సౌందర్యం మనకు రావాలంటే మనం ఏం చేయాలంటే, ముందుగా 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇక్కడ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన ఎవరు అంటే దేవుని స్వరూపాన్ని కలిగాడు. మనము క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉండాలి. ఇదేంటంటే ఒక లింక్ సిస్టమ్ అన్నమాట. ఒక చైన్లో అనేక గొలుసులు ఉంటాయి, లింక్స్ అంటాం కదా, లింకులు. ఒక్కొక్క లింక్ జత చేసినప్పుడు పొడుగాటి తాడుగా తయారవుతుంది గొలుసు. యేసు ప్రభు వారేమో దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఎవరు అంటే ఇంతకు మీకు ఏం చెప్తారు లోకంలో? మాకేం తెలుసయ్యా, యేసు ప్రభు అని చెప్తున్నారయ్యా మా పాస్టర్ గారు, అంతవరకే మాకు తెలుసు. దేవుడు ఎవరు అని అంటే కనబడని దేవుడు. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఆ సమాధానం ఇచ్చాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపము. కాబట్టి యేసు ప్రభు ఎవరంటే కనబడని దేవుడు ఎవరైతే ఉన్నాడో చెప్తున్నారో క్రీస్తులో మాకు కనబడుతున్నాడు. అదృశ్య దేవుని స్వరూపము యేసు ప్రభు వారు. ఎందుకంటే ఆయన మా కొరకు తన ప్రాణమును అర్పించినవాడు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటాడంటే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపం అంట మనలో ఏర్పడాలంట. అర్థమైందా? చూద్దాం ఆ మాటను. క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి. చదువు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపము మనలో లేకపోతే, యేసు ప్రభువు దేవుని స్వరూపము, మరి మనము క్రీస్తు స్వరూపములోనికి రావాలి. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కాబట్టి అలాగ మనము యేసు ప్రభు వారిని పోలి కలిగి మనము జీవిస్తూ రావాలి. అర్థమైందా? క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడే వరకు, క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడే వరకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 చదువుదాం.
మనం ఇప్పుడు నూతనమైన కాగా కాగా ఎవడైనను ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రీస్తు నందు ఉండాలి. నందు ఉండడం అంటే అంటు కట్టబడాలి. క్రీస్తుకు మనము అంటు కట్టబడినటువంటి వారముగా మనము వచ్చేయాలి. చూడండి, ఎఫ్ఎస్సిలో ఉందనుకుంటా. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు క్రీస్తు వలె బికేమ్ లైక్ జీసస్. యేసు వలె మనం ఏం కావాలంటే మార్పు చెందాలి. అర్థమైందా? మనము మార్పు చెందకపోతే క్రీస్తు యొక్క స్వరూపము మనలోనికి రాదు. క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనము ధరించుకుంటూ ఉండాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నూతనమైన మనసు మనకు రావాలి. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మనము పూర్తిగా వాటిని పాతిపెట్టి క్రీస్తునందు మనము నడుచుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో క్రీస్తు స్వరూపాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఆ సౌందర్యాన్ని దేవుడు ఇష్టపడతాడు. సమూయేలుతో చెప్పాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను అంతరంగాన్ని చూస్తాను. మీరు పైకి చూస్తారు, నేను లోపల చూస్తాను. అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి అని చెప్పాడు దేవుడు మాట్లాడితే, అటువంటి అలంకరణ పోయి మనం పైన వేస్తున్నాం. చెవులకు పెడుతున్నాం, ముక్కుకు పెడుతున్నాం, తర్వాత మెడకు పెడుతున్నాం, నడువుకు పెట్టుకుంటున్నాం. మనం కావలసిన చోటల్లా బంగారు ఆభరణాలు, విలువైన వాటిని మనం ధరిస్తూ ఉన్నాం. కానీ దేవుడు కోరింది మన ఒంటి మీద ఉన్న నగలు, మనం కట్టుకున్న వస్త్రాలు, లేకపోతే మన ఆ విధమైనటువంటి వాటిని దేవుడు కోరడం లేదు. అవన్నీ దేవుడే మనకిచ్చాడు. అయితే దేవుడు కోరేది ఏంటంటే అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. అలంకారంగా ఉన్నప్పుడు ఆ అలంకరణ దేవుడు చూస్తాడు. వాటి చేత మనల్ని మనము అలంకరించుకోవాలి. ఏంటవి? అవి ఎక్కడ మార్కెట్లో దొరికేవి కావు. అవేంటంటే నీతి కార్యములు. చూద్దాం, ప్రకటన 19వ అధ్యాయంలో ఒకసారి చదువుదాం. 7-8 వచనాలు చదవండి. అప్పుడు గొప్ప జనసమూహం శబ్దమును, బలమైన ఉరుముల శబ్దము, పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు వేరుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనుచున్నది. చూడండి, ఇక్కడ ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంది. ఎవరు భార్య? గొర్రెపిల్ల భార్య. ఎవరు తయారు చేయడం లేదు, ఎవరు ప్రిపేర్ చేయడం లేదు. ఆయన భార్య, గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంటా ఉంది, తనను తాను మార్చేసుకుంటా ఉంది, తన్ను తాను అలంకరించుకుంటా ఉంది. యేసు ప్రభువారు కోరిన సౌందర్యాన్ని ఆయనకి ఇవ్వడానికి. మరియు ఆమె ధరించుకొనిన ప్రకాశములను. కాబట్టి ఇక్కడ ప్రకాశమైనటువంటి సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడినో అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేని చేత అలంకరించుకుంటుంది చెప్పండి? పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియల చేత అలంకరించుకొనుట. ఈ అలంకరింపబడిన పెండ్లి కుమారుని వలె, పెండ్లి కుమార్తె వలె
ప్రభు ముందుకు మనము రావలసిన వారం. ఎందుకంటే ఆయన మన సౌందర్యమును కోరినాడు. అలంకరించబడకుండా యేసు ముందుకొచ్చి, ఓ ప్రభువా ఇదిగో నేను సిద్ధపడ్డాను, నా ఆరాధన నీకే అనే కేకలు వేస్తే కుదరదు కదా. ముందుగా మనము అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె, అర్థమైందా? అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె మనము సిద్ధపడి నీతి క్రియల చేత అలంకరించుకొని, నీతి క్రియలంటే ప్రభువైన యేసుక్రీస్తు మనలను నీతిమంతులుగా చేశాడు. స్వనీతి క్రియలు కాదు, మనలను నీతిమంతులుగా నిర్దోషులుగా దేవుడు చేశాడు. ఏ కార్యాలు దేవుడు మన కొరకు చేసి సిద్ధపరిచాడో, కాబట్టి ఆ విధంగా దేవునికి మనము సిద్ధపరచబడి ప్రభువు ముందుకు మనం రావాలి. అప్పుడే దేవుడు చూస్తాడు, క్రీస్తు సౌందర్యము మనలో ఉన్నదా లేదా అనేది దేవుడు చూస్తాడు. కాబట్టి నీతి క్రియల చేత అలంకరించబడిన వారమై, నీతి క్రియల చేత సిద్ధపరచబడిన వారమై మనం ఉండాలి. అలా అలంకరింపబడి మనం రావాలి. దేవుడంట ఈ యొక్క యెరూషలేము అనే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక వార్త చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చూడండి. మనము ఈ వచనం చదువుకొని ఆరాధనలోనికి మనం వెళ్దాం. యెహెజ్కేలు 16వ అధ్యాయంలో దేవుడు ఇచ్చినటువంటి అలంకరణ ఒక్కసారి మనం చూద్దాం. అదేంటో మనం చూద్దాం. అదేంటంటే పదవచనం నుండి ఇక్కడ విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు తొడిగించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకు ముక్కునకు పోగులను తొలగించి నీ తల మీద కిరీటం పెట్టించాను. తల వరకు మొత్తం అలంకరించేశాను. సన్నమైన ఎర్రని పాదరక్షలు అంట చూడండి, ఎంత ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షలు, అవిసనార బట్ట, పట్టుబట్ట, ఇంకా చేతులకు ఏం పెట్టాడు, ఆ కడియాలు పెట్టాడు, మెడకు గొలుసు పెట్టాడంట, చెవులకు ముక్కులకు పోగులు, తలకు కిరీటం. ఒక్క చోట ఖాళీ ఉందా? అన్నీ అలంకరించేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమాత్రము కూడా ఎడము లేకుండా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎటు పోయినా దీవెనల చేత వారు నింపబడుతూ వచ్చారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఆభరణాల చేత అలంకరించి, ఇక్కడ ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే 13వ వచనం చివరి భాగంలో, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. అంటే ఆ పట్టణాన్ని, ఆ ప్రజలను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనకు కనబడతాం. దేవుడు అంట తన సౌందర్యాన్ని ఆమెకిచ్చాడు. నువ్వు మిక్కిలి సౌందర్యం కాబట్టి అభివృద్ధి చెందింది. ఆహారము, తేనె, నూనె నెగియగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి. ఈ అభివృద్ధి దేవుడు తీసుకొచ్చారు చెప్పండి? దేవుడే తీసుకొచ్చారు. కావలసిన వస్తువులన్నీ తొలగించాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకమంటాడు.
దేవుడు కోరుకునేది అదే. ఆయన ముందు వచ్చి నిలబడాలి. దేవునికి ఇష్టమైన వారంగా మనము దేవునికి నిలబడుతూ రావాలి, దేవుని దగ్గర నిలబడుతూ రావాలి. కాబట్టి ఇక్కడ దేవుని పిల్లలమైన మనము చూడండి, ఇక్కడ ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే మరి సౌందర్యమును ఆధారము చేసుకున్నదంట. సౌందర్యమును ఆధారము చేసుకొని, సౌందర్యాన్ని ఆధారం చేసుకొని పాపం చేస్తూ వచ్చి దేవుని పిల్లలమైన మనము చూడండి, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించు. ఏం చేయాలా? ఆ నమస్కారం అంటేనే ఆరాధన. దేవుని కీర్తించడం, దేవుని గొప్ప చేయడం, దేవుని మహిమపరచడం. అలాగూ ఎవరైతే దేవుణ్ణి ఎదుట సాగిలపడతారో, ప్రభువా చూడు నాయన, నీకు ఇష్టమైన నీతి క్రియలు చేస్తూ ఉన్నాను నేను లోకంలో, నీకు ఇష్టమైనట్టుగా అలంకరించబడి నేను నీ దగ్గరికి వచ్చాను, కాబట్టి నన్ను అంగీకరించు, యాక్సెప్ట్ మీ, నన్ను అంగీకరించు అని మనం అడగాలి. దావీదు 119వ కీర్తన ఒక మాట చూద్దాం. 119వ కీర్తన తీసారా? 141వ వచనంలో, నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడును. కాబట్టి నేను నిరాకరింపబడిన వాడును. మనం అలా ఉండకూడదు, యాక్సెప్టబుల్గా ఉండాలి. నిరాకరించబడే స్థితిలో మనం ఉండకుండా అంగీకరించబడే స్థితిలోకి రావాలి. ఆ విధంగా మనల్ని మనం అలంకరించుకొని దేవుని ఎదుట నిలబడాలి. లేచి నిలబడి ఒక పాట పాడదాం. కుమారి ఆలకించు అనే పాట. పాటల పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయా? ఇరవై 24వ పాట. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. మరువుము నీదు స్వంత జనమును, మరువుము నీదు జనమును, మరువుము నీదు తండ్రి ఇంటిని. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ఈ రాజు నీ ప్రభువు, నీ సొగసు కోరే. ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీదు సౌందర్యమును గోరే. ఈ రాజు నీదు మునుగోరే. ఈ రాజు నాకు నమస్కరించుము. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. తూరు దేశ కుమార్తె నైవేద్యములను తీసుకొని వచ్చును. తూరు దేశ కుమార్తె నైవేద్యములను తీసుకొని వచ్చును. ప్రజలలో ఐశ్వర్యవంతులు,
ప్రజలలో ఐశ్వర్యవంతులు కుమారిని దయను వెదకెదరు. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ఈ రాజుని మునుగోరే, ఈ రాజు నీదు సౌందర్యమునుగోరే, ఈ రాజు నాకు నమస్కరించుము. కుమారి ఆలకించు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనము అప్పగించుకుందాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఎవరు ఈ రాజు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఉన్నతమైన దేవుడు. ఈ రాజులకు రాజు అయిన ప్రభువు పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన ఎదురుగా మనం వెళ్ళాలి. దావీదు వలె ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును అని తన తీర్మానం చేసుకొని రక్షణ పాత్ర చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తానని, ఆయన చేసిన ఉపకారంలో ఎప్పుడు మరిచిపోనని తీర్మానం చేసుకున్నాడు. మనం కూడా ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం. నీతి కార్యాల చేత సిద్ధపడి అలంకరించుకుని నా పెళ్లి కుమార్తె వలె మనము ప్రభు దగ్గరికి రాగలుగుతాం. చేయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు. సమయంలో ఆరాధన కొరకై మమ్మల్ని మేము నీకు అప్పగించుకోవడానికి సౌందర్యం గల, పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో మీరు ప్రకాశించే దేవుడు. మీరు కోరింది అంతరంగ స్వభావము, పై స్వభావాన్ని కాదు కనుక అంతరంగ స్వభావం అలంకారంగా మీకు ఉండాలని చెప్పినావు. నీతి క్రియల చేత అలంకరించుకొని నీ ఎదుట నిలబడి నీవు అంగీకరింపదగిన రీతిగా నాయన, మీరు కోరుకున్న రీతిగా మరి నేను సిద్ధపడి రాగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తుతిస్తూ యేసు ప్రభు ఘనమైన నామములో మరి విరిగి నలిగిన హృదయంతో ఆరాధించడానికి సహాయపడమని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చేయండి. అయాని దాసుని నిలబెట్టి పాట